ఇక వీళ్ళు పండగ చేసుకుంటున్నారు, ఎందుకంటే దానియేలు అరెస్ట్ అయ్యాడు. రాజు శాసనాన్ని దానియేలు ధిక్కరించినందున మరణదండన విధింపబడింది. అది కూడా ఘోరమైన మరణం, సింహముల చేత చంపబడటం. ఉరికొయ్యి అనుకో, కాసేపు తాడు మెడకు బిగుసుకుంటుంది, కాసేపు విలవిల కొట్టుకొని ప్రాణం వదిలేస్తారు. సింహాల గుహలో నెట్టబడి చంపబడటం అంటే ప్రాణం ఇంకా పోక మునిపే ఖండాలుగా చీల్చి శరీర మాంసమును తింటూ ఉంటాయి అవి. అంటే ప్రాణం పోయేంత వరకు యాతనే. ఎందుకంటే ఒకటి కాదు, ఒక గుంపు. ఆ గుంపులో వేస్తే ఇంకా అది ఒకటి అట్లా ఆక్కుపోయి, ఒకటి ఇట్లా ఆక్కుపోయి, ఒకటి చెయ్యి బట్టి, ఒకటి కాలు బట్టి, ఒకటి మెడ బట్టి. అవునా? ప్రాణం పోక మునిపే దేహం అంతా కూడా చీల్చబడుతుంది వాటి చేత. ఘోరమైన మరణం. అందులో గుహలో ఉన్న సింహాలకు సమృద్ధిగా ఆహారం ఉండదు, నకనకలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడన్నా ఇట్లాంటి శిక్ష వేయటానికి వేసినప్పుడు వెంటనే పడి తినేయటానికి. సమృద్ధిగా వాటికి మేత ఇవ్వరు. అంత ఘోరమైన మరణాన్ని అతనికి, అంత ఘోరమైన నష్టాన్ని కలిగించాలి, అంత ఘోరంగా అతని చావు చూడాలని ఎంత కక్ష పెట్టారో చూడు. నా పాయింట్ ఏంటంటే, ఏంటి దానియేలు వాళ్ళకి చేసిన దుర్మార్గం? ఏంటి దానియేలు వాళ్ళకి చేసిన ద్రోహం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుర్బుద్ధి వాళ్ళది, దరిద్రగొట్టు మనస్సు వారిది, శాపగ్రస్తమైన క్రియలు వారివి, దురాలోచనలు వారివి, నీచ ప్రవర్తన కలిగి ఉంది వారు. దానియేలు వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా హాని చేశాడా? ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? ఎప్పుడన్నా వాళ్ళకి నష్టం కలిగించాడో? వాళ్ళతో గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇతడు ఎదుగుతున్నాడో అది ఓర్వలేకపోతున్నారు. ఇతడు తన జాబ్ విషయంలో, తన పని విషయంలో నమ్మకంగా ఉన్నాడు, అవతల వాళ్ళు ఉన్నట్లు అక్కడ వాళ్ళు దెబ్బతింటున్నారు. యోసేపు ఏం తప్పు చేశాడని వాళ్ళ అన్నలకి యోసేపు మీద అసూయ కలిగింది? ఒకటే. అందరికంటే ఎక్కువగా యోసేపును యాకోబు అంటే వాళ్ళ నాన్న ప్రేమించటమే అన్నల అసూయ కారణం. గొర్రెలు ఆంతున్న గాసి గందరగోళం వచ్చి చాకిరి చేస్తుంటే మనకి ఏ చొక్కా, ఎట్లాంటి చొక్కా లేదు, వీడికి మాత్రం అద్దాల చొక్కా గుట్టించాడు. తిరిగేవాడికి. తింటాడు, తిరుగుతాడు, నిద్రపోతాడు, కల వచ్చిందంటాడు, ఆడి కలలు, వాడంతా ఈ వ్యవహారం. ఈ కలలు గనవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నిద్రపోతాడు, నిద్రమోహం వాడు. కళలు ఎప్పుడు వస్తాయి? ఈ కలలు గనవాడు వచ్చుచున్నాడు అంటే ఈ నిద్రపోతూ వచ్చుచున్నాడు. నిద్రలోనే కళ వచ్చేది. గాఢ నిద్రలో స్వప్నమందు దేవుడు మాట్లాడతాడు అనుంది యోబు గ్రంథంలో. అసూయ. కష్టపడేవాడు కాదు వీడు, కలలుగంటాడు, పండుకొని సోమరి నిద్రపోతాడు, కలలుగంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానియేలు కూడా హెచ్చింపబడటం, తన పనిలో తను పర్ఫెక్ట్గా ఉండటం, నమ్మకంగా ఉండటం పక్కాళ్ళకి కంటగింపుగా మారింది. ఏం లేదండి, ఒక డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంటే ఉంది. కొంతమంది అవతల వాడు ఇచ్చేదానికి మెత్తబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక స్టేషన్లో అందరూ బలహీనలు అయ్యి ఉండి ఒకడు సిన్సియర్గా ఉన్నాడు అనుకో, అందరికీ తలపోటే. ఇదేవాడు గడ్డివా మీద కుక్కలాగా, వాడు తినడు, మనల్ని తిన్నీడు. గడ్డివా మీద కుక్క కూర్చుంటే అది గేదెని తిన్నేస్తుందా? గొడవగా అరుస్తుంటుంది. పోనీ అది తింటుందా? అది తినదు. గేదెని తినేదు, గొడవ చేస్తుంటుంది. అట్లాగే ఎవరైనా వాడు తినకుండా పక్కండు కూడా తిననీయకుండా ఆపుతున్నాడంటే గడ్డివా మీద కుక్క లాంటి కూడా అంటారు. అది అనుకుంటారు. సాటి అధికారులు ఏమనుకుంటారంటే, వీడు ఒక్కడ తలపోటు అయిపోయాడు రా బాబు, వీడి నీతి నియమాలు తట్టుకోలేక చేస్తున్నాం, ఎక్కడన్నా కాస్త అంత చేయి జాపుదామంటే వీడి దెబ్బకు భయపడాల్సి వచ్చింది. ఎవడికి చెప్తాడో, పై అధికారులు చెప్తాడేమో భయం వేస్తుంది. వాడు తీసుకోడు, మనల్ని తీసుకొని వీడు పెద్ద తలపోటు, నేను అర్జెంటుగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేయాలరా, వీడి మీద ఏదో ఒకటి వేయాలా అని ఖచ్చితంగా వెతుకుతారు. ఒక నిజాయితీ కలిగిన ఆఫీసరు స్థిరంగా ఒక దగ్గర ఉండడు, సంచార జీవిలాగా మారిపోతాడు. యథార్థంగా ప్రయాణం చేసేవాడు స్థిరంగా ఒక దగ్గర ఉండడండి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతని నిజాయితీ అవతల వాడికి నచ్చదు, అతడి నమ్మకత్వం అందరికీ జీర్ణం కాదు.
దేవునికి భయపడి అతడు నమ్మకంగా నిజాయితీగా ఉంటాడు. అది ఒక దేవుడికే నచ్చిద్ది, మనుషులకి అది నచ్చదు. అది ఏ జాబులో అయినా, నువ్వు ఏ ఫీల్డ్లోనన్నా ఉండు, నీ కొలీగ్స్ మధ్యలో నీవు నీతియుక్తమైన ప్రవర్తన కనపరిచినప్పుడు, నిర్దోషంగా నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. ఎందుకంటే మళ్ళీ నువ్వు వాళ్ళకి కావాలని అట్లా చేయవు, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు. అది నచ్చదు. ఎందుకు నచ్చదంటే పై అధికారులు నిన్ను మిగిలిన వాళ్ళని కలిపి చూస్తారు, కంపేర్ చేస్తారు, నీ దెబ్బకు మొత్తం దిగిపోతారు. వాళ్ళు తడవ క్లాస్ బీగుతూ ఉంటారు. ఫలానా పర్సన్కి మీరు ఎందుకని ఈక్వల్ కాలేకపోతున్నారు, మీతో పాటు ఆ వ్యక్తి కూడా జాబ్ చేస్తున్నాడు కదా, ఆమె కూడా జాబ్ చేస్తుంది కదా, మరి ఆమె ఇట్లా చేయలేదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారని ఎవరైతే ఒకళ్ళు నమ్మకంగా ఉన్నారో, స్థిరంగా ఉన్నారో, పద్ధతిగా ఉన్నారో వాళ్ళని మోడల్గా చూపిస్తుంటాడు మిగిలిన వాళ్ళకి పై అధికారి. అప్పుడేం జరిగింది? ఖచ్చితంగా మంట పుట్టింది హృదయంలో. కాబట్టి చేయాల్సింది ఏంది? 2, సదరు వ్యక్తిని అక్కడి నుంచి పంపించటం, లేదా మాతో పాటు సదరు వ్యక్తి కూడా తేడానే అని చూపించటం. స్తోత్రం, హల్లెలూయా. అంతేగా, ఇంకేముంది? అది ఎక్కడైనా, ఏ ఫీల్డ్లో అయినా, ఆఖరి ఒకవేళ దేవుని సంఘంలో ఒక పరిచర్యలో నువ్వు ఉన్నా అక్కడ కూడా జరిగిద్ది ఇది ఖచ్చితంగా. అబ్బో మాకంటే ఎక్కువ బా ఆహా, అందరూ మరి సంఘంలో ఉన్నప్పటికీ ఎందులో ఉన్నారు? మహిమ శరీరాల్లోనో మట్టి శరీరాల్లోనో? అంతే. మనమే ఇంకా మహిమ శరీర ధారులం కాలేదుగా, గ్లోరియస్ బాడీస్ ఇంకా రాలేదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పు గట్టి చెప్పు. కాబట్టి నడుస్తూనే ఉంటుంది కథ. సేవకుల మధ్యలో నడుస్తుంది, విశ్వాసుల మధ్యలో నడుస్తుంది, పరిచారకులు విశ్వాసుల మధ్యలో నడుస్తుంది. అంటే ప్రజెంట్ మీరు అలా ఉన్నారని కాదు, దేవుని కృపను బట్టి చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా ఎక్కడన్నా కొంతమంది అసంపూర్ణులు ఉంటారు, కాస్త అటు ఇటు కానోళ్ళు, వాళ్ళు కొంచెం అట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను ఈ మాట. దేవుని ముందు నేను ఎలా ఉన్నాను అనే ఒక్క పాయింట్ చూసుకోను. ఇక్కడ 2 సంగతులు దానియేలు మనకు సూచిస్తున్నాడు. ఒకటి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అన్నాడు ఒకటి. రెండో మాట ఏమన్నాడు తెలుసా? అక్కడే చదివితే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు అన్నాడు. ముందు చెప్పిన మాట ఒకటి, ఇప్పుడు చెప్పిన ఇవి 2. ముందు చెప్పింది అతడు నమ్మకస్తుడు, రెండవ మాట అతడు దేవుని ఎదుట దేవుని దృష్టికి నిర్దోషి, మూడవ మాట అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడు. అంటే ప్రేమ, పిచ్చి, ఆయనంటే పిచ్చి, ఆయనతో గడపటం అంటే పిచ్చి, ఆయనతో మాట్లాడుకోవటం అంటే పిచ్చి. అందుకే రాజు కాకుండా ఎవరికైనా ప్రార్థన చేస్తే వాడు సింహాల గుహలో వేయబడతాడనే శాసనము, ఇట్టి శాసనము చేయబడనన్న సంగతి దానియేలుకు తెలిసినను రాజాజ్ఞకు భయపడక అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంటే ఎలా తీసుకున్నాడో తెలుసా? దేవునితో నేను గడిపే సమయం గడపకపోతే, ఆ పరిస్థితి నాకు ఆగిపోతే దానికంటే నాకు చావే మేలు. ప్రైజ్ ది లార్డ్. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని,
నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు. చాలామంది లేరు, నువ్వే నా కొరకు నువ్వే ఉన్నావు. నీకు సాక్షిగా నేను ఉన్నా, ఇంకెవరు లేరు. నిన్ను వదిలిపెట్టి నీకు దూరమై బతికేదానికంటే సచ్చిందే మేలు. నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉంటా ప్రభువా, నా వల్లగా. ప్రేమ, భక్తి. నేను చెప్తున్నా సోదరా, గుర్తుపెట్టుకో, సోదరి గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేసి దేవుని సన్నిధిని, సాహచర్యాన్ని, సాంగత్యాన్ని మానక విడువక హత్తుకొని ఉండేవారు భక్తిపరులు. వారికి అన్ని విషయములలో ఆయనే సహాయకుడు. సమస్యలు రావు అని చెప్పట్లేదు, అగ్నిగుండం రాదు అని చెప్పలేదు. అగ్నిగుండం వస్తుంది, దానిలో పడవేయబడే అనుభవం వస్తుంది, అయినా అది నేమీ చెయ్యదు. సింహాల గుహలు రావు అని నేను చెప్పను, సింహాల గుహలు వస్తాయి. కొంతమంది చేసే దుర్మార్గాల వల్ల అందులో వేయబడే అనుభవాలు కూడా జరుగుతాయి. అయినా సింహములు ఏ హాని చెయ్యకుండా దేవుడే నీ కొరకు తన దూతను నిలబెడతాడు. ఆయనే దిగొస్తాడు నీ కోసం, ఆయనే దిగొస్తాడు. నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించినోడు, నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయనంటే పిచ్చిగా బ్రతుకుతున్న నిన్ను ఆయన వదులుతాడా? ఆయన విడిచిపెడతాడా? నీకోసం అవసరమైతే ఆయనే దిగి వస్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడు, నీ పక్షంగా నిలుస్తాడు. నీ మీదికి ఎగసి వచ్చే ఆ సింహాల నోళ్ళు ఒక్క శాసనంతో మూయిస్తాడు. నిన్ను కాల్చివేయాలని నిన్ను ఆవరించిన అగ్ని కీలల్ని ఒక్క ఆజ్ఞతో నిర్వీర్యం చేయగలుగుతాడు, బలహీనత చేయగలుగుతాడు, అగ్ని బలాన్ని చల్లార్చగలుగుతాడు. చూపులకు అగ్ని కనపడుతుంటుంది, కానీ అది నిన్నెంత మాత్రం కాల్చలేదు. అన్నీ ఆవరించినట్టు వచ్చేస్తుంది. నిందలు, అవమానాలు, దూషణలు, ద్వేషాలు, పరువును దెబ్బతీయాలని, అవమానపరచాలని, రోడ్డు కీడవాలని, నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, కుట్రల పన్ని ఉచ్చులు వేసి అగ్నిని రగిలిస్తే అగ్నిలో ఉన్నట్టే ఉంటావు, కానీ నీ వెంట్రుకను కూడా అది కాల్చలేదు. ఎన్ని రకాలుగా నీ చుట్టూ అగ్ని రాజేసినా, ఎన్ని సింహాలని మీద గుసిగొలిపినా నీ చుట్టూ ప్రాకారముగా ఆయనే ఉంటాడు. అగ్ని నిన్నేం చేయలేదు, కానీ చూసేవాడికి మాత్రం నువ్వు అగ్నిలోనే ఉంటావు, కానీ అగ్ని నీ వెంట్రుకనైనా నువ్వు కాల్చలేదు. సింహాలు నిన్నేమీ చేయలేవు, కానీ చూసేవాడికి నువ్వు సింహాల గుహలోనే ఉంటావు. పాపం వాడు బయట జాలి పడుతుంటాడు, ఎట్టెట్టు చేస్తుందో, ఎట్టెట్టు చేస్తున్నాడో ఏంటో పాపం. నీకేం కాదు, లోపల నువ్వు స్థుతిలో ఉంటావు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. పొరుగువాడిని నాశనం చేయాలని ఎన్ని పాటలు పడతారో కొంతమంది. మరీ తట్టుకోలేక డబ్బులు ఖర్చు పెట్టి చేతబడి కోసం పోయేవాళ్ళు కూడా ఉన్నారు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, అది మనం ఏం చేసి కూడా ఈయన ఏం చేయలేకపోతున్నాం, మాంత్రికుల కన్నా జీవితం వాడు అసలు ఎవడికి తెలియకుండా చేసేస్తాడేమో చేతబడిని. మంత్ర ప్రయోగం చేసేటువంటి వ్యక్తుల దగ్గర కూడా వెళ్ళి డబ్బులు ఇచ్చి, ఆడికి సంబంధించినవేవో ఇచ్చి, ఆడి ద్వారానన్నా ఏదో ప్రయోగతంతులు చేయించి నాశనం చేయాలి, లేదా ఉన్నవి లేనివి వాడి మీద కల్పించి చెప్పి ప్రజల దృష్టిలో వాడిని నేరస్తుడిగా చేయాలి. రకరకాలుగా ఎత్తుగడలు. దేవుని నామమునకే మహిమ, అన్నీ తెలుసుగా దేవునికి. అరే ధాన్యంలో ఒకడు జోలికి పోడు, నా బిడ్డ నీ జోలికి రాలా, నువ్వెందుకు వస్తున్నావురా? వాళ్ళ జోలికి వెళ్ళాడా? తనదేదో తను చూసుకుంటున్నాడు, నీకు వచ్చిన నొప్పి ఏంది? అతడు నీతిమంతుడైనందున, అతడు సత్ప్రవర్తన కలిగిన వాడైనందున నీకు జీర్ణం కాల.
నీలో అసూయ మేలుకుంది, మత్సరం మేలుకుంది, కుళ్ళు మేలుకుంది. వాడు బాగుపడుతున్నాడు, పచ్చగా కళకళలాడుతున్నాడు, నువ్వు ఓర్వలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఈ పనులు చేస్తావు, ఇట్లాంటి కుట్రలు చేస్తావు, అవతలాళ్ళని నాశనం చేయాలి, నా బిడ్డల్ని పాడు చేయాలని ఇలాంటి దుర్మార్గాలు పన్నాగాలు పన్నుతా. నేను చెబుతున్నా, పో మాంత్రికుడి దగ్గరికి పోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చేయమన్న తల క్రిందులు పెట్టి తపస్సు చేసి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సర్వ శరీరంలో శిరస్సు మీద సమృద్ధిగా శిరోజాలు ఇచ్చాడు, ఒక శిరోజమును పెకలించమను. ఆయన సెలవు లేకుండా 100 ప్రయోగాలు చేయి, 100 మాంత్రిక విద్యలు చేసి ఒక్క శిరోజమును పెకలించమను. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టున్నానని నేను అంటున్నాడు ఆయన. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవంటే అర్థం ఏంటో తెలుసా? నీ తలలో ఒక వెంట్రుక రాలి ఊడి కింద పడాలన్నా కూడా నా సెలవు కావాలి, అది తెలుస్తుంది నాకు అన్నాడు. నీకు తెలుసా ఎన్ని వెంట్రుకలు నువ్వు ఎట్లా అన్నప్పుడు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఇదైపోయినాయో నీకు తెలుసా? దువ్వినప్పుడు ఎన్ని ఊడిపోయినాయో తెలుసు, ఆయనకి తెలుసు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని చెప్పేశాడు ఆయన. నీ శిరస్సు మీద రోమ ద్వారములను నియమించిన వాడు ఆయన, ఆయనకెందుకు తెలీదు? హల్లెలూయా, తెలుసు ఆయనకి. దీన్ని బట్టి ఆలోచించు. కొంతమంది ఏం అదురుకొని చస్తారో ఏదో చేస్తున్నారన్నయ్య, నా మీద ఏదో చేస్తున్నారన్నయ్య, మొత్తానికి మాదికి ఏదో జరుగుతుందన్న, అంతా రివర్స్. నీ బొంద ఏంటి జరిగేది? దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి హత్తుకొనుండు, దేవునికి నమ్మకంగా ఉండు, దేవుని ఎదుట దోషములను దిద్దుకొని నిర్దోషంగా బ్రతుకు. ఎవడేం చేస్తాడో చూద్దాం. ఎవడేం చేస్తాడు? నిన్ను అవమానపరచాలని, నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయాలని, నిన్ను పాడు చేయాలని, పతనం చేయాలని, నీ నాశనాన్ని కళ్ళారా చూడాలన్నా వారి పతనము, వారి నాశనం నువ్వు చూస్తావు కళ్ళారా. నిన్ను అలా పతనం చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే నువ్వు. ఎందుకంటే వాడు ఎవరితో పెట్టుకుంటున్నాడో తెలుసా? నీతో కాదు, నీకు తోడై ఉన్న వానితో పెట్టుకుంటున్నాడు. సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నువ్వెవరు అయ్యా? నువ్వెవరిని హింసిస్తున్నావు? ఆ క్రీస్తుని, నజరేయుడని క్రీస్తుని. నిన్నెప్పుడు హింసించాను, ఇప్పుడే చూడటం అయితే నిన్ను? వారి పిచ్చోడా, నా పిల్లల్ని హింసిస్తే నన్ను హింసించినట్టేరా? నువ్వు వాళ్ళ మీద కొరడా దెబ్బ కొడితే నొప్పి నాకు పుట్టింది. నువ్వు వాళ్ళని టచ్ చేస్తే నా కంటి పాపన, నా గుడ్డును ముట్టినట్టు నువ్వు. మునికోలలకు ఎదురు తండుట నీకు కష్టం అన్నాడు. వాడాడలేదా మాట? మునికోలలకు ఎదురు తండుట నీకు కష్టం అంటే అర్థం ఏంటి? అయిపోతావు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. వస్తాడంతే నీ పక్షంగా నిలబడతాడు, ఏయ్ అంటాడు. చూస్తాడు చూసి ఊరుకుంటాడా? నిలబడతాడు అంటున్న ప్రత్యర్థికి. ఆయనే నిలబడతాడు. ఏరా ఏంటి అంటాడు. ఇక ఆయన నిలబడి ఏందిరా అంటే ఇంకేమన్నా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. దానియేలు 3 అనుభవాలు మనకు చూపిస్తున్నాడు. మొట్టమొదటిది నమ్మకత్వం, రెండవది దేవుని ఎదుట నిర్దోషంగా నడుచుకోవటం, మూడవది భక్తి, దేవుని అమితంగా ప్రేమించటం. ఈ 3 జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి మన విషయంలో. ఖచ్చితంగా ఈ 3 విషయములలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. అసలు ఇంతకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనుకున్నావు? వాళ్ళేమో దానియేలుని పతనం చేయాలి, దానియేలుని కనీసం ఆ హోదా నుంచి కిందన్నా పడేయాలి, లేదా ప్రాణం అన్న, అసలు మెయిన్ అసలు చంపేయాలని ప్లాన్. ఏదో ఒకటి నష్టం కలిగిద్దాం అని వాళ్ళు ఆలోచన చేశారు. వాళ్ళు అలా ఆలోచన చేశారు కదా. వాళ్ళకి ఆ కుళ్ళు, అసూయ, ఆ మత్సరంతో వాళ్ళు అలాంటి ఆలోచన చేశారు కదా. వాళ్ళ ఆలోచన విన్నప్పుడు దేవుడు ఓకే కానండి, మీరేమో దానియేలుని పతనం చేయాలనుకుంటున్నారు,
దానికోసం మీరు వేసే స్కెచ్ ఉపయోగించుకొని దానియల్ని ఇంకొంచెం పైకి ఎక్కిస్తాను నేను. అందుకే ఆ శోధన రానిచ్చాడు. మీరందరూ నా దాసుని విషయములో మత్సరపడి అతని పతనమును ఆశించారు. దీన్ని బట్టి మీ అందరి అసూయ, కక్ష, కుళ్ళు, మీ మత్సరం అంతా నా బిడ్డ మీద వచ్చేసరికి నాకు వాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఇంకొక రౌండ్ మళ్ళా ఇంకా పైన కూర్చోబెడతా. అప్పుడు చూద్దురు కానీ ఇది మీరేమో అక్కడ నుంచి పతనం చేసి నాశనం చేయాలనేది మీ స్కెచ్ అయితే, మీ అందరి ముందు అతన్ని ఇంకొక మెట్టు పైకెక్కించాలని నేను డిసైడ్ అయిపోయారా. ఎందుకంటే ఇంత అన్యాయంరా, ఇంత దుర్మార్గంగా నా బిడ్డ మీద ఏడిసేవాడిని ఏడవని, కక్ష పెట్టినవాడిని పట్టని, కుళ్ళుకునేవాడిని కుళ్ళుకొని, గుంటలు తవ్వేవాడిని తవ్వని, నలుగురిలో ఆరడి పరచాలని నానా బాధలు పడి తిప్పలు పడేవాడిని పడని. ఎందుకంటే ఇంకా నీ మీద దేవుని ప్రేమ ఎక్కువైపోతుంది. దేవుడికి ఇంకా ఎక్కువ ముద్దొచ్చేస్తావు. నీ మీద ఆయన కనికరం ఇంకా ఎక్కువ వచ్చింది. ఎందుకంటే అరే పాపం ఇది ఎంత న్యాయం, ఇది ఏమన్నా న్యాయమా? నీ మీద కనికరం వచ్చింది, నీకు గుంటలు దవ్వాలనుకున్న వాడి మీద కోపం వచ్చింది. ఆ కోపంతో ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ చేసే పని ముందు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు దేవుడు. వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తాడు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ సోదరి, ఓ సోదరుడా, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఓ అక్క, అన్న, గుర్తుపెట్టుకో ఈ మాటలు. రాని కదిలించండి. వచ్చేవన్నీ నిన్ను పైకెక్కటానికే వస్తాయి. నిన్ను పతనం చేయడానికి ఎవడికి సాధ్యం కాదు. నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడు నీకు తోడై ఉన్నాడు. డోంట్ వర్రీ. వాళ్ళకు కూడా అర్థమవుతుంటుంది, ఒక పక్క నుంచి అవుతుంటుంది పని. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. ఏందిరా వీడు ఏం కావట్లేదు, వీడు బాగానే ఉన్నాడు, ఏందిరా ఇంకా బాగుంటాడు రా పిచ్చోడా, ఇంకా బాగుంటాడు. ఎందుకంటే నువ్వు అవమానాలను చేద్దామన్నా, నలుగురిలో ఆరడి పరుద్దామన్నా, ఇబ్బంది పెడదామన్నా వేటికి కృంగడు భక్తిపరుడు. ఎందుకు తెలుసా? వాడు తన ఘనతను వెతుక్కునేవాడు కాదు, తన ఆనందాన్ని వెతుక్కునేవాడు కాదు. అతడైనా ఆమెనా వారు దేవుని మహిమను, దేవుని ఘనతను, దేవుని ప్రసన్నతను, దేవుని వెతికేవాళ్ళు. వాళ్ళు ఒకడు పొగిడితే అంత, ఒకడు తిడితే అంత, ఒకడు మెచ్చుకుంటే అంత, ఒకడు ఏడిసేవలే అంటే అంత. అసలు అవి పట్టించుకోడుగా. అతడు ఏది పట్టించుకున్నా ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన దృష్టికి ఎలా ఉన్నానో, ఆయనకి సంతోషం కలిగిస్తున్నానో లేదో, ఆయన నన్ను ఘనంగా అనుకుంటున్నాడో లేదో, ఆయన ముందు నేనేమైనా తేలిగ్గా ఉన్నానో ఏమో. భక్తిపరుడి సైకాలజీ ఇదిరా పిచ్చోడా అని చెప్తున్నాడు గ్రంథం. సాక్ష్యం. స్వీయ మహిమను, స్వీయ ఘనతను, స్వీయ గొప్పను. ఇప్పుడు కొంతమంది లోకంలో పరువు, ప్రతిష్ట గట్రా అంటారు కదా. ప్రతిష్ట లేదు, పరువు లేదు. వర్ధంతి జయంతి నా జయంతి నా వర్ధంతి, జయంతి వర్ధంతి నా జయంతి నా వర్ధంతి, అంత యేసే. పుట్టినరోజు స్తోత్రం ఆయనదయే, పోయినా ఆయనకే స్తోత్రం, ఆయన దగ్గరికే. ఉండేది 4 రోజులు, ఎందుకురా ఈ మెడిచిపాటు? ఇది మనకి ఎప్పుడో అర్థమయ్యే స్తోత్రం. అందుకే ఏం లేదు, దేన్ని పట్టించుకునేదిలే. అందరికీ చెప్తున్నాను, మనమందరము అలాంటి పక్వ దశకు చేరాలి. దానియేలు చేరుకున్నాడు. లక్ష్య పెట్టల, సింహాసనం కావాలని ఆశించాల, అయ్యో పోతుందేమో అన్న బాధ లేదు. అసలు నా రాజ్యం బబులోను కాదని తెలుసు దానియేలుకి. నా రాజ్యం ఇది కాదు, నా సింహాసనం ఇక్కడ కాదు. పునాదులు గల ఆ పట్టణం కోసం మా పితరుడు ఎదురు చూశాడు. అది నా రాజ్యం, అది నా రాజ్యం.
అది నా శాశ్వత పురం. ఒకవేళ అక్కడ దొరికితే సింహాసనం, అది శాశ్వతం. ఇది అంతా ఇది ఎవడికి కావాలి బాబు? నీ హోదాలు ఎవడు అంటాడు కూడా. బెల్షస్సరు దగ్గర అంటాడు. దానియేలు 5లో చూస్తే మీరు నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు ఆ బెల్షస్సరుతో అంటాడు. ఆ గోడ మీద చేవరాత వస్తుంది, మేనే మేనే టేకెల్ పార్సిన్ అనేటువంటి మాటకి అర్థం చెప్పమని దానియేలుని పిలిచి, అర్థం చెబితే నీకు ఈత్తా, నీకు ఈత్తా, నీకు మంచి హోదా ఇస్తా, రాజ్యంలో ఒక ప్రాంతం ఒక నాతో పాటు కలిసి పాలించే ఒక ప్లేస్ ఇస్తాను నీకు. ఏదంటే ఎన్ని తీసుకెళ్ళి ఎవడికి లేనివాడికి నాకెందుకంటాడు. నీకు ఘనత ఇస్తావు బాబు అంటే నాకెందుకు పోవా నువ్వు ఇచ్చే ఘనత అంటాడు. నీకు డబ్బులు ఇస్తారా, నాకు నువ్వు ఇచ్చేది నీ బంద. ఈరోజు డబ్బులు ఇస్తావు, రేపు ఉరితాడు ఎత్తావు. ఎంత మెంటల్గా ఉంటుందిరా మీదే. ఈరోజు పొగుడతారు, రేపు రాళ్ళు వేసి కొడతారు. మీదంతా సైకాలజీ, అంతా సైకాలజీ. మీరు మెంటలోడు మీద. స్థిరమైన వాడు నా దేవుడు కూడా గట్టి కొట్టాలా. స్థిరమైనవాడు, శాశ్వతమైనవాడు. ఒకసారి నమ్మి హత్తుకున్నాడంటే జీవితంలో వదలనోడు నా యేసయ్యరా. పిచ్చి మహారాజు, సచ్చిందాకా నన్ను వదలడు, సచ్చినా నన్ను వదలడురా. ప్రార్థన చేద్దాంలేండి. నమ్మకమైనటువంటి వ్యక్తి. రెండవది, నిర్దోషత్వంతో దేవుని ముందు నడుచుకున్నాడు. మూడవది, దేవుని ప్రేమించాడు. దేవుని సన్నిధికి దూరం అవటం కంటే ప్రాణం పోవటమే మంచిది అనుకున్నాడు. అంత ప్రేమించాడు. ఆయన సన్నిధిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నాలుగవది, ఈ లోక ఘనతని, గొప్పని, గౌరవాన్ని, ప్రిస్టేజ్ని లక్ష్య పెట్టలా. ఇక్కడ నా పరువు ఉందా, ఊడిందా, జనం నన్ను మెచ్చుకున్నారా, తిట్టారా, అయ్యో అందరూ నన్ను ఇలా అంటున్నారు, నుయ్యో గొయ్యో తాడో చేరో చున్నీయో వేసుకుందా మెడకే అంటే పనికిమాల ఆలోచనలు చేయాలి. కొంతమంది ఉన్నారు, నాకు పరువు పోయింది, నాకు అది పోయింది, నాకు ఇది పోయింది, నేను ఇక బతకను. నీ బొంద పరువా? మనుషులు పొగిడారా? మనుషులు నిన్ను నిందించుకుంటున్నారా? నీ మీద నింద వేసినవాడు చేస్తాడు ఒకరోజు, నిందించిన వాడు కూడా ఆ నిందని ప్రచారం చేసుకున్న వాడు పోతారు. ఇక్కడ పరువు గొప్పది కాదు, నింద గొప్పది కాదు. దేవుడు నిందిస్తే అది నిత్యమైన నింద, దేవుడు ఘనపరిస్తే అది శాశ్వత ఘనత. కాబట్టి ఇహ సంబంధంగా ఘనతలని, గౌరవాలని, పరువులని, ప్రతిష్టలని, పొగడ్తలని, సన్మానాలని లెక్క చేయొద్దు. అవమానాలు ఎదురైతే దాన్ని బట్టి సంతోషించారు అపోస్తలులు. ఈ నామమును బట్టి దూషణ పాలైనందుకు, ఈ నామమును బట్టి అవమానం పొందినందుకు, ఈ నామమును బట్టి దెబ్బలు తిన్నందుకు, హింస పొందినందుకు పాత్రులమని ఎంచబడ్డాం. బా, ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం. దాన్ని బట్టి సంతోషపడ్డారు. దేవుణ్ణి బట్టి వాళ్ళ ఘనత వస్తే అది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. దేవుణ్ణి బట్టి అవమానం వస్తే అది దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. ప్రియ బిడ్డ, ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. జరిగించే న్యాయం ఆయన జరిగిస్తాడు. పరిశుద్ధ ప్రభువా, బిడ్డలందరినీ ఈరోజు ఈ మాటల చేత హెచ్చరించావు. 4 సంగతులు స్పష్టంగా చెప్పావు. ఆ 4 విషయాలు మా బిడ్డల హృదయాల్లో ముద్రించండి. నమ్మకత్వం, నిర్దోషత్వం, నీ యందు భక్తి, ప్రేమ, ఘనతలను లక్ష్య పెట్టకపోవటం, మనుషులు పెట్టు నిందను లక్ష్య పెట్టకుండా నీ ఘనతనే కోరుకోవటం మొదలైన ఈ 4 సంగతులు బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రించి ప్రతి అడుగులోనూ ఈ సంగతులు గమనించుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయడానికి మా బిడ్డలందరి కృపని లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారికి నీ కూడా అట్టి కృప దయచేయి. అందరినీ బ్యాలెన్స్ చేయి ప్రభువా. నాయన, మేము నీ ముందు జాగ్రత్తగా నడుచుకున్న వారమైతే సింహాలైనా మా ముందు నోళ్ళు మూయాల్సిందే. సింహం లాంటి ప్రాబ్లమ్స్, సింహం లాంటి సమస్యలు, సింహం లాంటి వ్యక్తులు, సింహం లాంటి పరిస్థితులు ఏవైనా మా ముందు తల వంచాల్సిందే. నీ ఎదుట మా జీవితం సరైనదిగా ఉంటున్నట్లు మమ్మల్ని ప్రోత్సహించు తండ్రి. బలపరచు. ఉదయకాలపు దీవెనలతో నింపు. 2వ కూటంలో కూడా మాకు తోడై ఉండు. మాతో మరికొన్ని విశేషమైన సంగతులు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మేలుతో నింపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.